అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు కింద నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు మన కూర ఏంటంటే గుడ్డు కూర అండి. గుడ్డు కారం అంటారు అసలు యాక్చువల్గా. ఇది ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోద్ది. ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి పెడితే అండి నోరు చప్పచప్పగా ఉంటుంది కదా, ఇది పెడితే చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన ఏంటంటే ముందుగా వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు దంచుకోవాలన్నమాట ఇలా. అంటే ఇది రోట్లో మీకు కాలితే మిక్సీ వేసుకోవచ్చు, కానీ ఇలా దంచితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఇలా దంచుకోవాలి. దీంతోపాటు కొద్దిగా జీలకర్ర అన్నమాట, కొద్దిగా జీలకర్ర వేసుకుని దీన్ని కూడా బాగా దంచుకోవాలి. కచ్చాపచ్చాక దంచుకోవాలి. ఫస్ట్ దంచుకుందామండి. ఇదిగోండి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి, మరీ నలగాల్సిన పని లేదు. దీన్ని ఎలా నలుపుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీంతోపాటు మనం కొద్దిగా కారం, అంటే ఇందులోకి ఎంత కారం సరిపోతుందో అంత కారం వేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా వేసుకుంటూ మనం మళ్ళీ దీన్ని దంచుకుంటామండి. ఇంకో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఒకసారి దంచుకోవాలి. ఇదిగోండి చూసారా, ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అంటే నేను ఇక్కడ కళ్ళుప్పు వాడుతున్నానండి. ఇదైతే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట, అందుకని సాల్ట్ వేసుకుంటాం. అది ఇది కూడా ఇలాగ కచ్చపచ్చగా దంచుకుంటాం. ఇదిగోండి ఇలా కచ్చపచ్చగా దంచేసుకుంటాం. దంచుకున్నాక ఇదిగోండి ఇలా అవుతుంది, ముద్దలా అయింది కదా, ఇలా అవుతుందండి ముద్దలాగా. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. దీనికి ఏదైనా ఉంటే తీసేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏం చెయ్యాలో ఒకసారి చూసేద్దాం. ఇది వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా కూడా కొంచెం ముద్ద కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇదిగోండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. అంటే ఎగ్స్ వేగడానికి వీలుగా ఉన్నట్టు ఆయిల్ వేసుకుందాం. నేనైతే కొద్దిగా ఎక్కువ ఆయిలే వేసుకుంటానండి, ఎందుకంటే ఏ కూరలోకైనా కొంచెం నేను ఎక్కువ ఆయిలే తింటాము మా ఇంట్లో యాక్చువల్గా, అందుకని నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తాను. వేయించుకుందాం. ఇదిగోండి ఇలా వేయించుకున్న ఎగ్స్ని పక్కకు తీసేసుకుని ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఇంకా అన్ని ప్లేట్లు చేయడం ఎందుకులేనని చెప్పి ఒకే ప్లేట్లో నేను అన్ని చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ పక్కకు తీసేసుకున్నాను ఇలా ప్లేట్లో. బాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అయితే బాగుంటాయండి. ఇది మంచి గోల్డెన్ కలర్ కొంచెం బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా వేయించుకో. ఒకసారి చూద్దామండి వేగిపోయిందో లేదో. సూపర్ అండి, బాగా వేగిపోయింది. ఈ టైంలో మనం ఏం చేస్తామంటే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లికారం, అది వేసేద్దాం. అది వేసేసి ఒక 5 నిమిషాలు బాగా వేయించుకుందాం అన్నమాట. ఒక 2 నిమిషాలు, ఎక్కువ అవసరం లేదండి. ఇది జస్ట్ వేగితే సరిపోతుంది అంతవరకు. ఒకసారి చూద్దామండి వేగిందో లేదో. అదిగోండి అలా వేగిపోతుంది అనమాట. ఒకసారి కలిపేసుకుందాం మనం. ఇదిగోండి ఇలా వేగిపోయింది కదా, ఈ టైంలో మనం గుడ్లు వేసేసుకోవాలి. నేనైతే ఏం చేస్తానంటే ఎగ్ని వైట్, ఇది ఎల్లో కలర్ రెండు ఉంటాయి కదండి, ఎగ్ వైట్ ఎగ్ యోక్ రెండు తీసేస్తానండి విడదీసి. ఇలా ముక్కలు చేసి వేసుకుంటే ప్రతి ముక్కకి కూడా ఎగ్ చాలా బాగా పడుతుందండి. ఈ కారం చాలా బాగా పడుతుంది. ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టుకొని, అంటే ఈ కారం దీనికి ఎగ్స్కి పట్టేలాగా పెట్టుకొని అప్పుడు మనం దించేసుకుందామండి. లాస్ట్ ఫైనల్ టచ్ ఒకటి ఉంది, అది కూడా చేసాం. అయిపోయిందేమో చూద్దామండి. అదిగోండి రెడీ అయిపోయింది. ఒక్కసారి కలిపేసుకుందాం. ఇది మాడకుండా, కలర్ మారకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ ఫ్రై లాగే ఉంటుంది. దీన్ని పప్పుచారు కానీ టమాటా చారు కానీ వేసుకుని సైడ్ డిష్ కింద పెట్టుకుని తింటే బాగుంటుందండి. దీంట్లో ఫైనల్గా ఏంటంటే మనం ఎల్లో తీసాం కదండి, ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఈ ఎల్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలామంది ఎల్లో తినరండి, కానీ ఎల్లో హెల్త్కి చాలా మంచిది. బట్ ఎందుకు తినరు అనేది నాకు తెలీదు.
ఇదిగోండి జస్ట్ ఇలా 2 సార్లు అంతే ఇలా కలిపేసుకొని దీన్ని దించేసుకోవటం. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఏదైనా జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ, పచ్చిమి చేసేవాళ్ళకి కానీ, కారంగా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఎగ్తో పాటు ఇది కూడా పెడితే చాలా మంచిదండి హెల్త్కి. ఇదేనండి మన ఎగ్ కర్రీ, కోడిగుడ్డు కారం అంటారు దీన్ని. స్టవ్ కట్టేసి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇలా డిష్ అవుట్ చేసేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి మన కోడిగుడ్డు ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.